బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిందని ఎంపీపీ మాణిక్యరెడ్డి తెలిపారు. సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పడం తప్ప చేసిన అభివృద్ధి శూన్యమని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావుల సహకారంతోనే రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి నేడు రైతులకు సాగునీరు అందుతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం రైతు సంక్షేమానికి ఎన్నో పథకాలు తీసుకొచ్చినట్లు తెలిపారు. రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు యథావిధిగా అమలు చేయాలని ఎంపీపీ ప్రభుత్వాన్ని కోరారు. ఈసారి రంగనాయక సాగర్ రిజర్వాయర్లు ద్వారా నీళ్లు వదలడం జరిగింది. కానీ ఒకటే టీఎంసీ నింపి మరి ఇప్పుడు వదిలినట్టయితే మరి పొట్టలోకి వచ్చేసరికి పూర్తి స్థాయిలో మరొకసారి పొలాలు ఎండిపోయే పరిస్థితి ఉంటుంది. కనుక మరొకసారి దాన్ని నింపే కార్యక్రమాన్ని తప్పకుండా ఈ ప్రభుత్వం మరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మరి నీళ్లు వదిలి రైతాంగాన్ని కాపాడవలసిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి గతంలో మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి మరి ప్రభుత్వానికి రావడం జరిగింది. ఈ హామీలన్నింటినీ కూడా మరి నెరవేర్చాలనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికీ 2 ఎకరాల వరకు మాత్రమే రైతు బంధు పడ్డది. దయచేసి ఎరువులను కూడా సకాలంలో మరి రైతాంగానికి అందించే కార్యక్రమం కూడా తీసుకురావాలి. తప్పకుండా ఇవన్నీ ఏదైతే మీరు పెట్టినటువంటి స్కీమ్లన్నింటినీ కూడా మరి తప్పకుండా అమలు చేసే విధంగా మేము మరోసారి పోరాటం చేయవలసిన అవసరం వస్తుంది. అటువంటి పరిస్థితి తెలుసుకోకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా మరి ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చవలసిందిగా మేము డిమాండ్ చేస్తాం.